హాయ్ ఎవ్రీవన్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి జనవరిలో వీడియో అండి. సో ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యామన్నమాట మేము. చాలామంది వాయిస్ ఇంగ్లీష్లో వస్తుంది అని కామెంట్స్ పెడుతున్నారు అనమాట. సో ఇంగ్లీష్లో రావడానికి మీ సెట్టింగ్స్లో మీరు ఆడియో ట్రాక్ అనేది చేంజ్ చేసుకోండి తెలుగులోకి. వీడియో పైన 3 డాట్స్ ఉంటాయి కదా, అక్కడ క్లిక్ చేసేసి అక్కడ ఆడియో ట్రాక్ అని ఉంటుంది అనమాట. అది ఇంగ్లీష్లో ఉంటుంది, మీరు తెలుగులోకి మార్చేసుకోండి. సో తెలుగులో అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ మేము వచ్చేసాము ఫంక్షన్ దగ్గరికి. సో ఆల్మోస్ట్ ఒక 2 months అయితే అయిపోయిందండి. వీడియో అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఎందుకంటే ముందే పెడితే అంటారు కదండి, దిష్టి తగిలిద్దని చెప్పేసి ఇలాగా. సో అది ఎందుకని చెప్పేసి తర్వాత అయితే ఇన్ని రోజులకైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి, ఫుల్ ఎంటర్టైన్ అవుతారనమాట. సో ఇక్కడైతే భోజనాలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి అండ్ లోపల డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. మేము ఎర్లీ మార్నింగ్ కదిలాము. సో అప్పటికి మంచు పడుతుందనమాట. సో కదిలేసి అక్కడే కందుకూరులో టిఫిన్ చేసేసి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో అండ్ మేము వచ్చేకే వంటలు రెడీ అవుతున్నాయి, డెకరేషన్ అయిపోయింది. ఎవరైనా ఇది ఏం ఫంక్షనో గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఎండింగ్ వరకు చూసేసి కనుక్కొని చెప్పేసి మాత్రం కుదరదు అనమాట. అండ్ లాస్ట్లో నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను అనమాట. ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేసేయండి. అండ్ ఇతను వచ్చేసి మా పెద్దనాన్న అనమాట, మా నాన్న వాళ్ళ బ్రదర్, వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు అనమాట. సో మా జున్ను. సో మేము రెడీ అయిపోయాము అందరమే. ఇక్కడ సెల్ఫీ అని చెప్పేసి వీడియో తీస్తున్నాడు. నేను ఇంకా అలానే కూర్చున్నాను అనమాట, సెల్ఫీ తీస్తాడేమో అని చెప్పేసి. లేదు. సో భోజనాలు రెడీ అయిపోయినాయి. అంటే ఫస్ట్ తినేస్తే తర్వాత ఫంక్షన్కి మేము ఉండొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈవినింగ్ టైంలో చెప్పారండి. 4కి అలా చెప్పారనమాట పంతులు గారు. సో ఆ టైంకి భోజనాలు అన్నీ అయిపోతాయి అనమాట. సో మేము కూడా ఇంకా తినేసి మళ్ళీ తిన్న తర్వాత మాకు ఒక వర్క్ ఉందండి బాబు. సో ఆ వర్క్కి అయితే వెళ్ళాలన్నమాట నేను. అండ్ అదిగోండి మా హరి పక్కన ఉందన్నమాట. సో నేను తను అయితే పిలుపులకి వెళ్ళాలన్నమాట. సో ఇంటింటికి వెళ్ళేసి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, సారీ తీసుకెళ్తారు రండి అని చెప్పేసి పిలవాలన్నమాట. సో ఫస్ట్ అయితే తినేసాము. ఎందుకో కానీ అసలు తినబుద్దే కాలేదు. మన ఇంట్లో ఫంక్షన్లు అయితే అసలు ఏం తినలేమన్నమాట. అండ్ ఇక్కడ ఇంటికి దగ్గర ముసలి వాళ్ళు ఇలా ఉంటారు కదండి. సో వాళ్ళకైతే ఫుడ్ అయితే ఇంటికైతే పంపిస్తారనమాట పల్లెటూర్లలో. సో వాళ్ళు కూడా రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఫుడ్ అయితే తీసుకెళ్తారనమాట. సో భోజనాల దగ్గర అయితే కూర్చున్నాము. అండ్ ఇక్కడ అందరూ ఫ్యామిలీ మెంబర్సేనండి, అందరూ చుట్టాలే అనమాట. ఎంత బాగా చూసుకుంటారంటే మేము ఆ ఊరికి వెళ్తే మాత్రం అందరూ మాకు దగ్గర వాళ్ళే అనమాట. సో ఇక్కడ లిప్స్టిక్ ఎక్కువైపోయిందని మాట్లాడుకుంటున్నాము మేమందరం, జున్ను నేను. అండ్ వీళ్ళుగోండి, మీరే తీస్తారా మమ్మల్ని కూడా చూపిస్తారా అని చెప్పేసి అంటున్నారు. సో అందుకని వాళ్ళని జూమ్ చేసి చూపిస్తున్నాడు అనమాట బాగా. అండ్ ఫైనల్లీ బిర్యానీ చికెన్ అయితే వచ్చేసింది, తినేస్తున్నాము. బట్ అంతగా ఏం పోలేదన్నమాట. సో ఇది తిన్న తర్వాత అది అరిగే వరకు తిరిగామన్నమాట ఊరు మొత్తం. అండ్ ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఫంక్షన్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ కొడుక్కి వైఫ్ శ్రీమంతం అనమాట. సో నాకు తమ్ముడు అవుతాడు, తను వచ్చేసి మరదలు అనమాట. వాళ్ళ మ్యారేజ్ అయ్యి 1 year అవ్వలేదు, ఇంకా జస్ట్ అవుతుంది. సో ఈలోపు శ్రీమంతం అయితే వచ్చేసి ఫస్ట్ బేబీ వచ్చేసింది. నేను కూడా ఫస్ట్ యానివర్సరీకి ఉండాలని చెప్పేసి మేము ఈ టైంకి ఇక్కడ లేమండి, వెళ్ళి పిలవడానికి అయితే వెళ్ళామన్నమాట. సో అందరినీ పిలవడానికి వెళ్ళాము. సో ఇదైతే మిస్ అయిపోయినా నేనైతే. సో బావ అయితే తీస్తున్నాడు అనమాట వీడియో. అండ్ మేము వచ్చేసరికి చాలామంది గాజులు వేయడము, గిఫ్ట్స్, శారీస్ ఇలా అయితే ఇచ్చేసారనమాట. సో మేము వచ్చేసి ఒక లాస్ట్ అయిపోయిందిలేండి మేము వచ్చి ఇచ్చేసేసరికి. అండ్ వచ్చాక మళ్ళీ సారీ అంటారు కదండి, వాళ్ళు స్వీట్స్ తీసుకొస్తారనమాట, 5 రకాలు కానీ 7 రకాలు కానీ. సో అవన్నీ సపరేట్ చేసేసి అన్ని. అండ్ వీళ్ళు అనమాట మా పెద్దనాన్న, బావ వాళ్ళ మేనత్త, మేనమామ, అండ్ తను వాళ్ళ హస్బెండ్ అనమాట, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అనమాట. సో అలా వాళ్ళు తెచ్చిన సార్ అంతా సపరేట్ చేసేసి అండ్ ఏదైనా గుర్తుకి ప్లేట్స్ కానీ బాక్సెస్ కానీ ఇలా తీసుకొస్తారనమాట. దాని మీద తన నేమ్ అయితే టైప్ చేసి శ్రీమంతం కానుక అని పెట్టేసి ఉంటాయి అనమాట. సో ఇదిగోండి మేము వచ్చేసాము, ఆల్రెడీ అందరు పెట్టేస్తున్నారు. నేనైతే ఈజీగా ఉంటుందని చెప్పేసి కవర్స్ దగ్గర ఇది కూర్చున్నాను అనమాట. సో ఇక్కడ బ్లూ కలర్ బ్లౌజ్, పింక్ శారీ ఉంది కదండి. సో తను నా ఫ్రెండ్ అనమాట. ఇలానే పరిచయం అయింది అక్కడ ఫంక్షన్స్కి వాటికి వెళ్తున్నప్పుడు. సో మంచి ఫ్రెండ్ అయిపోయింది అనమాట నాకు. సో ఇలా వీళ్ళైతే బాక్సులు తెచ్చారు. సో ఆ బాక్సులలో
అన్ని ఐటమ్స్ వేసేసి ఇస్తారనమాట. మళ్ళీ పుట్ట నాకొద్దు. నువ్వు ఊరే పెద్ద బుట్రా. ఇంకా హనీ జున్ను బావ అయితే లోపలైతే కూర్చొని ఉన్నమాట. సో మొత్తం ప్యాకింగ్ చేయడం అయిపోయింది. అండ్ చలివిడి బావకి ఇష్టం, సో తీసుకెళ్తే తినలేదు, తర్వాత తింటానని చెప్పాడు అనమాట. ఇంకా వచ్చేసి ఫంక్షన్ అయితే చూడలేకపోయాను, లాస్ట్లో చూశాను. ఇంకా వచ్చేసి చూసానమాట. సో అందరూ అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి తనకి. సో ఇది నేను అప్పుడే అప్లోడ్ చేయొచ్చు, బట్ నేను అంటే కొంతమంది కళ్ళు బాగుండవు అని చెప్పేసి ఎలా అంటుంటారు పెద్దవాళ్ళు. సో ఎందుకు అని చెప్పేసి నేను అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఫైనల్లీ మేమైతే ఇచ్చేస్తున్నాము. సో ఇలా ఫంక్షన్స్కి వీటికి వెళ్తే ఆ రోజైతే ఫుల్ ఖుషి ఉంటుంది అనమాట. అందరిని కలుస్తుంటాము, ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది. సో ఇప్పటికీ తను డెలివరీ కూడా అయిపోయిందండి సేఫ్గా, బేబీ అండ్ తను కూడా సేఫ్గా ఉన్నారు. అండ్ అందరూ మీ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసేయండి. సో గెస్ట్ చేయండి ఎవరు పుట్టారో, బాబునా పాపనా ఆర్ ట్విన్సా? సో గెస్ట్ చేయండి కామెంట్స్లలో, చూద్దాం ఎవరైనా కరెక్ట్గా గెస్ట్ చేస్తారేమో. అండ్ నేను అడిగే క్వశ్చన్కి కూడా ఆన్సర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అది జనవరి టైంలో కదండి, సో ఫుల్ కోల్డ్ అనమాట. దగ్గు, కోల్డ్, హెడేక్ మొత్తం ఉన్నాయి. సో స్వీట్స్ ఏం తినలేకపోయాను అంతగా, బట్ అయినా కానీ ఇష్టమైన స్వీట్స్ అయితే తిన్నానులేండి. అండ్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి, చాలామంది వచ్చారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ శారీస్, స్వీట్స్, బ్యాంగిల్స్, ఫ్లవర్స్ ఇలా అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ డెకరేషన్లో ఒకటైతే చేంజ్ అయిపోయిందండి, చైర్ అనమాట. అండ్ డైరెక్ట్గా చూస్తే ఆ చైర్ బాగాలేదు, బట్ వీడియోలో చూస్తే బాగుండింది. చెయ్యి కనపడే అంత కవర్ తీసుకుంది గంధం 2 ఏళ్ళు కానీ డౌన్ చిన్నగా తడుగు. ఐ కాంటాక్ట్ కావాలి మాకు. కొంచెం వచ్చేవా శివ, కళ్ళు చూచురమ్మా. చూస్తా అడుగు. వీళ్ళిద్దరు చూపిద్దరు కదా. నిద్రపోయావు. సో ఫైనల్లీ ఫ్యామిలీ పిక్ అనమాట. పెద్దమ్మ, పెద్దనాన్న, వాళ్ళ పెద్దబ్బాయి, కోడలు అండ్ చిన్నబ్బాయి అనమాట. సో మంచిగా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసేయండి. కనపడట్లా ఎవరు కళ్ళేను ఎవరు కళ్ళేను బూస్ట్. ఫస్ట్ ఒకసారి చూస్తారా, తర్వాత మేడం ఇక్కడ చూస్తే నవ్వుతుండండి. స్మైల్ స్మైల్.
జున్ను జున్ను స్నాక్స్ అన్నీ స్నాక్స్ శుభ సాయంత్రం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మంచి పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. బావకైతే కాల్స్ వస్తున్నాయి, డ్యూటీ ఉందన్నమాట, నైట్ నుంచే వస్తున్నాయి. సో మార్నింగ్ వస్తానని చెప్పాడు. నిద్ర లేవడం రెడీ అయిపోయి వచ్చామన్నమాట. సో కందుకూరు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో పొద్దున్నే అందరు ఇళ్ళ ముందు కడిగేసి ముగ్గులు అయితే పెడుతున్నారనమాట. చాలా బాగుందండి అసలు ప్రశాంతంగా. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను అడిగే క్వశ్చన్ వచ్చేసి ఎవరో కామెంట్ చేస్తారో చూద్దామండి. పొట్టోడికి పుట్టెడు బట్టలు అనమాట. సో మళ్ళీ వినండి, పొట్టోడికి పుట్టెడు బట్టలు ఉన్నాయండి, అన్ని బట్టలు ఉన్నాయండి వాడికి. సో వాడెవడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఆన్సర్ అయితే. అండ్ ఇక్కడ పొలం పనులకి సో ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ చాలండి మోటార్ వేసి పీకేస్తున్నారు అనమాట నీళ్ళన్నిటినీ. చిన్న గొంతు అయినా సరే అందులో పీకేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఎవరికైనా ఈ లొకేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్ ఇక్కడ దొంగతనం చేస్తున్నాను అనమాట. బాదంకాయలు ఉన్నాయి. సో కొన్ని బాదంకాయలు అయితే కోస్తున్నాయి. ఎవరు లేరులేండి, ఎవరున్నా ఏమన్నారు, ఎందుకంటే అది టెంపుల్ దగ్గర చెట్టు అనమాట. సో మా జున్ను అడుగుతుంది బాదంకాయలు అని చెప్పేసి. సో సర్లే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి బాదంకాయలు అయితే కోస్తున్నాను. కానీ అవి చిన్నగా ఉన్నాయి, ఇంకా పండాలన్నమాట, లావుగా అవ్వలేదు. సో వీడియో అయితే ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆన్సర్ చేయండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసేయండి తనకి. సో ఫైనల్లీ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ సింబల్ అయితే ఉంటుంది అనమాట, అది క్లిక్ చేసి ఆల్ వీడియోస్ అని పెట్టుకోండి. నేను లైవ్లోకి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లైవ్లో యాడ్ అవ్వచ్చు. బాయ్ జాగ్రత్త.